హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వంకాయలపాటి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. వేసవికాలం వచ్చిందంటేనే కరెంటు బిల్స్ భారీగా పెరిగిపోతుంటాయి. కానీ కొన్ని చిన్న చిన్న మార్పులు చేస్తే కరెంటు బిల్లు చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఆ చిన్న చిన్న మార్పులేంటో కొన్ని టిప్స్ ఈరోజు మీకు చెప్తాను, చూడండి. ఫస్ట్ ఏసీ గురించి చెప్తాం. సాధారణ ఏసీ కంటే ఇన్వర్టర్ ఏసీ చాలా తక్కువ ఎలక్ట్రిసిటీని కన్జ్యూమ్ చేస్తుంది. సో సాధారణ ఏసీలు ఉన్నవాళ్ళు ఇన్వర్టర్ ఏసీస్కి మారండి. అవసరాన్ని బట్టి అది కంప్రెసర్ స్పీడ్ని అడ్జస్ట్ చేసుకుంటుంది. దానివల్ల పవర్ కన్జంప్షన్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇంకా ఏసీని 24 డిగ్రీల సెల్సియస్ వద్ద సెట్ చేసి ఉంచాలి. అట్లా అయితే బిల్లు నార్మల్గా వస్తుంది. దానికన్నా 23, 22, 21 అట్లా తగ్గే కొద్దీ బిల్లు పెరుగుతూ ఉంటుంది. ఇంకా కుదిరితే ఏసీని 6 నెలలకు ఒకసారి జనరల్ సర్వీసింగ్కి ఇవ్వాలి. అలా కుదరకపోతే కనీసం సంవత్సరానికి ఒకసారైనా జనరల్ సర్వీసింగ్కి ఇవ్వాలి. ఇంకా ఏసీ ఫిల్టర్స్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. ఏసీ ఆన్లో ఉంటే తలుపులు, కిటికీలు అన్నీ మూసే ఉంచాలి. ఏసీ నడిచేటప్పుడు ఫ్యాన్ లో స్పీడ్లో పెట్టి వేసుకుంటే గది నలువైపులా చల్లన గాలి తొందరగా వెళ్తుంది. రోజులో ఏసీని 8 గంటల కన్నా ఎక్కువగా వాడకుండా ఉంటే అవి ఎక్కువ కాలం మన్నుతాయి. ఫ్యాన్స్ని అవసరమైనప్పుడే వాడండి. కొన్నిసార్లు రూమ్లో ఎవరూ లేకపోయినా కూడా ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. ఇది చిన్న మిస్టేకే అని అనుకున్నా ఎలక్ట్రిసిటీ చాలా వృధా అవుతుంది దీనివల్ల. అలాగే ఫ్యాన్స్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ మెయింటైన్ చేస్తే ఎఫిషియెంట్గా పనిచేస్తాయి. క్లీన్ చేయకపోతే ఏంటంటే ఫ్యాన్స్ పైన ఉండే డస్ట్ ఉంటుంది కదా, దానివల్ల ఫ్యాను బరువెక్కి అది తిరగడానికి ఎక్కువ పవర్ అనేది కన్జ్యూమ్ చేస్తుంది. సో ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటే డస్ట్ అది ఎఫిషియెంట్గా పనిచేసి పవర్ కూడా సేవ్ అవుతుంది. ఫ్రిడ్జ్ రోజంతా ఆన్లోనే ఉంటుంది. ఫ్రిడ్జ్లో ఫుల్గా ఎక్కువగా వస్తువులు అనేది పెట్టద్దు. ఫ్రిడ్జ్లో ఎంత ఎక్కువగా వస్తువులు పెడితే ఎయిర్ సర్క్యులేషన్ అనేది అంత తక్కువ హీట్ ఎక్కువ అవుతుంది. అది కూల్ చేయడానికి మళ్ళీ ఎయిర్ కంప్రెసర్ ఎక్కువసేపు పనిచేయాలి. పవర్ ఎక్కువ ఖర్చు అవుతుంది. ఫ్రిడ్జ్ లోపల కూల్ అయిన తర్వాత కంప్రెసర్ అనేది స్టాప్ అయిపోతుంది. మళ్ళీ వేడైతే మళ్ళీ కంప్రెసర్ ఆన్ అయిపోతుంది. అట్లా ఫ్రిడ్జ్లో మనం ఎక్కువ లోడ్ ఎక్కువ పెడితే, అంటే ఫ్రిడ్జ్ ఉంది కదా అన్నట్టుగా అవసరం లేని అన్ని కూరగాయలని, ఫ్రూట్స్ అని, వాటరు అవసరం లేనివన్నీ ఫ్రిడ్జ్ ఎటు ఆన్లో ఉంటుంది కదా అని అవసరం లేనివన్నీ అందులో పెట్టేయకూడదు. అక్కడ లోపల ఎయిర్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా ఉండక అక్కడ కూడా మళ్ళీ పవర్ కన్జంప్షన్ అనేది ఎక్కువైపోతుంది. అలాగే ఫ్రిడ్జ్ ఎక్కువ సార్లు ఓపెన్ చేయొద్దు. ఓపెన్ చేసి క్లోజ్ చేస్తూ ఉంటే ఎక్కువ సార్లు బయట ఉండే వేడి గాలి లోపలికి వెళ్ళిపోతుంది. అట్లా కూడా మళ్ళీ కంప్రెసర్ అనేది ఆన్ అవ్వాల్సి వస్తుంది. ఫ్రిడ్జ్ అవసరమైనప్పుడే ఓపెన్ చేయాలి, వెంటనే మళ్ళీ క్లోజ్ చేయాలి. ఫ్రిడ్జ్ డోర్కి ఉన్న గ్యాస్కెట్ లూజ్ అయిందేమో చెక్ చేసుకోవాలి. అలా లూజ్ అయితే కూడా లోపల ఉండే కూల్ ఎయిర్ అనేది బయటకు వస్తుంది. ఇంకా ఫ్రిడ్జ్ చుట్టూ కొంచెం గ్యాప్ ఉండేలా చూసుకోండి. మరీ పూర్తి స్థాయిలో గోడలకు ఆనిచ్చేసి ఉంచకుండా కొంచెం గ్యాప్ ఉండేటట్లుగా చూసుకోండి. ఐరన్ బాక్సు హీట్ అవ్వటానికి ఎక్కువ కరెంటు ఖర్చు అవుతుంది. అది ఆ హీట్ మెయింటైన్ చేయడానికి పెద్దగా ఖర్చు ఏం అవ్వదు. సో రోజుకొక షర్టు అట్లా చేసుకుంటూ ఉంటుంటే ఎక్కువ ఖర్చు అవుతుంది కరెంటు. అంటే మొదటగా ఐరన్ బాక్స్ అనేది హీట్ అవ్వటానికే ఎక్కువ పడుతుంది కాబట్టి. అలా కాకుండా ఎక్కువ బట్టలు, ఒక వారం సరిపడా బట్టలు ఒకరోజే మొత్తం ఐరన్ చేసుకుంటే అక్కడ కొంచెం పవర్ సేవ్ అవుతుంది. ఇంట్లో ఉండే నార్మల్ బల్బులన్నింటినీ కూడా ఎల్ఈడి బల్బ్స్ తోటి, మోషన్ సెన్సార్ బల్బ్స్ తోటి రీప్లేస్ చేయండి. బల్బులు కూడా అవసరం ఉంటే తప్ప ఆన్ చేయకండి. నార్మల్ ట్యూబ్ లైట్కి 28 గంటలు వాడితే 1 యూనిట్ ఖర్చు అయితే ఎల్ఈడి లైట్కి 56 గంటలు వాడితే 1 యూనిట్ ఖర్చు అవుతుంది. మీరు అనుకోవచ్చు ఎల్ఈడి బల్బు మరి రేట్ ఎక్కువ కదా అని. నార్మల్ బల్బు అవి తీసుకొచ్చి మధ్యలో రిపేర్ వచ్చి ఎలక్ట్రీషియన్ని పిలిచి వాటన్నింటికీ పెట్టుకునే ఖర్చు చూస్తే ఎల్ఈడి బల్బు ఖర్చు వచ్చేస్తుంది. ఇది మెయింటైన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. 56 గంటలు వాడితే 1 యూనిట్ ఖర్చు అవుతుంది ఎల్ఈడి బల్బుకి. హోమ్ అప్లయన్సెస్ని స్టాండ్ బై మోడ్లో ఉంచొద్దు. చాలామంది మైక్రోవేవ్, టీవీ, చార్జర్స్ ఇలాంటి అప్లయన్సెస్ అన్నిటిని కూడా స్టాండ్ బై మోడ్లో వదిలేస్తారు. అలా చేస్తే అవి ఆఫ్ అయినా కూడా పవర్ కన్జ్యూమ్ చేస్తూనే ఉంటుంది. అందుకే పూర్తిగా స్విచ్ ఆఫ్ చేయడం అలవాటు చేసుకోవాలి. రైస్ కుక్కర్ కానీ, టీవీ ప్లగ్స్ కానీ, మిక్సీలు కానీ అవి అవసరం లేనప్పుడు ప్లగ్స్ని సాకెట్ నుండి తీసేయండి. ఇంకా 5 స్టార్ రేటెడ్ ఫ్రిడ్జెస్, ఇంకా గీజర్స్ని యూస్ చేయండి. గీజర్ని ఎక్కువసేపు ఆన్లో ఉంచకండి. ఈవినింగ్ 6 to 10 ఎలక్ట్రిసిటీ యూసేజ్ ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో హెవీ అప్లయన్సెస్ వాడటం అనేది తగ్గించండి. దీనివల్ల ఎలక్ట్రిసిటీ బిల్ తగ్గుతుంది.
ఒక్కసారిగా ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువగా వస్తే సేమ్ అలానే రెండవ నెల కూడా జరిగితే అది మీ కరెంట్ వైరింగ్‌ని కూడా ఒకసారి చెక్ చేయించుకోవాలి. మీ ఇంట్లో ఈ చిన్న చిన్న చేంజెస్ కనుక చేస్తే మీరు పవర్ బిల్లులో కొంత మార్పునైతే తీసుకురావచ్చు. బిల్స్ తగ్గించుకోవచ్చు. ఈ టిప్స్ మీకు బాగా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.